అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. అధిక వడ్డీల ఆశ చూపి తమ వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాస్, ఆయన భార్య శ్రీవిద్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 10,000 మంది నుంచి 1,000 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మద్దతిచ్చారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వారి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలన్నారు. ఉపా చట్టం మాదిరిగా శిక్షించాలన్నారు కూనంనేని. ముద్రతో వీళ్ళు డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏమిటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం వస్తుంది. ఇలా అమాయకులైనటువంటి ప్రజలు చిట్స్ కట్టి మోసపోవటం అచాల చిట్ ఫండ్, అచాల వేరు అక్షర వేరమ్మా. అక్షర చిట్ ఫండ్, భవితశ్రీ చిట్ ఫండ్, శుభానందిని చిట్ ఫండ్స్, విజయలక్ష్మి చిట్ ఫండ్స్, ఇప్పుడు ఇవి చేతులు ఎత్తేసినాయి. ఇవన్నీ కూడా వీటిపైన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీటన్నిటిపైన ఒక కమిటీ వేసి ఎంతెంత కుంభకోణం జరిగింది దీన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తం తెలంగాణలో 9,000 మంది ఉన్నారు. 1,000 కోట్ల వరకు స్కామ్ చేసేసి బిందాస్ గా తిరుగుతున్నారు. 100 కేసులు ఇష్టమైన అరెస్ట్ అయ్యిండు. 16 రోజులు రిమైండ్ గా ఉన్నాడు. అప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికి కనిపించలేదు. అంతగానే చేస్తున్నాడు, పోతున్నాడు, ఎక్కడ ఉంటాడని తెలుస్తలేదు. మయం భోజాలో ఉన్నాడు. అక్కడ రిజర్వే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, పర్మిషన్ దొరకలేదు. కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము, సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. మాకు ఎక్కడి నుంచి బాగా సరిగైన రెస్పాన్స్ లేకుండా పోయింది. అందుకే ధర్నా చౌక్ లో వచ్చి ధర్నా చేద్దామని లాస్ట్ కి డిసైడ్ అయ్యి ఇడికి వచ్చి కూర్చున్నాం. పాపది పెళ్లి ఉంది కదా, కొంచెం షార్ట్ టైమ్ లో నాకు అమౌంట్ వస్తే నాకు పాపది పెళ్లి చేసుకోవచ్చు, కొంత టైం ఉంది కదా అని అనేసి నేను అందులో వేశానండి. వేస్తే మొత్తం నిండా మునిగిపోయానండి. నేను ఎప్పటి నుంచో నా భర్త చనిపోయి 2010లో చనిపోయాడు. అప్పటి నుంచి దాచుకున్న డబ్బులు మొత్తం ఇందులో పోయాయి. ఇది ఒక కమిటీ వేసి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేసి, ఐపీఎస్ నేసి ఈ బాధ్యులందరికీ మరి ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేయాలని కూడా మేము ఈ బాధ్యతల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మాది కరీంనగర్ బ్రాంచ్ లో మేము సిపి గారిని కలిసినప్పుడు కూడా వెంటనే వాని ఆస్తులన్నీ అరెస్ట్ చేశారు. ఆ ఆస్తులు జప్తు చేసి మరి ఉంచారు కనుక దయచేసి అందరికీ ఇప్పుడు మన అమ్మలు, తల్లులు వీళ్ళందరూ కూడా మరి ఎంత బాధపడి అది చేస్తున్నామో. మేము ఒక సీనియర్ సిటిజన్ సార్, మేము సీనియర్ సిటిజన్, మేము మా పెన్షన్ డబ్బులు మేము చిట్టీలు వేసుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి ఇట్లా చేసి డబ్బులు అడిగితే ఇప్పుడు లేవు, అప్పుడు లేవు అని చెప్పి డిపాజిట్ చేసి 2 సంవత్సరాలకి ఇస్తా అని డిపాజిట్ చేసిండు. అది కూడా అయిపోయింది. అన్ని చెక్కులు ఇచ్చిండు, డేట్ వేసి వడ్డీతో సహా డేట్ వేసి ఇచ్చి చెక్కులు అన్ని బౌన్స్ అయినాయి. మొన్న కూడా జనవరి 10వ తారీఖు పిలిచి చెక్ వేసి ఇచ్చిండు. అది కూడా పాస్ కాలే. అది కూడా 3 సార్లు బ్యాంకులు వేసిన, అది కూడా బ్యాంకులో పైసలు లేవనే వచ్చింది. అప్పటి నుంచి దొరుకుతలేదు, ఏం లేదు. వాడిని మాత్రం గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి, చెయ్యాలి. వాని ఆస్తులన్నీ జప్తు చేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి. వాళ్ళని శ్రీవిద్యను, రాజేందర్ను, రమేష్ను, కొండలరావును వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాని ఆస్తులన్నీ జప్తు చేయాలి. మాకు గవర్నమెంట్